నమస్తే, మీరు చూస్తుంది యువతరంగం. ఇది సమాజాంతరంగం. నేను మీ సిద్ధుగౌడ్. మట్టిపాట మూగబోయింది. గోదావరి లోయల్లో ప్రవాహంలా ప్రవహించినటువంటి పాట ఆగిపోయింది. విప్లవ గీతాలను ఆలపించినటువంటి గొంతు శాశ్వత నిద్రలోకి చారుకుంది. అదే అరుణోదయ నాగన్న. నాగన్న గురించి చెప్పాలంటే, పాట విన్న, ఆ పాటను ప్రేమించిన, ఆ పాటతో అనుబంధం ఉన్న, ఆ నాగన్న జ్ఞాపకాలతో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కన్నీటి సంద్రం అయ్యారు. తన ఇంటి పేరు కూడా ఎవరికి తెలియదు, అరుణోదయ నాగన్న అంటేనే తెలుసు. తను పుట్టిన సామాజిక వర్గం కూడా ఎవరికి తెలియదు, విప్లవ గాయకుడు అరుణోదయ నాగన్న అంటేనే తెలుసు. కులంతో, మతంతో, దీంతో సంబంధం లేకుండా పేదల గొంతుగా, పేదల శ్రమైక జీవనాన్ని గీతం రూపంలో ఆలపించినటువంటి వ్యక్తి నాగన్న. అరుణోదయ నాగన్న అనారోగ్యంతో ఇటీవల కాలంలో మరణించారు. ఆ కళా ప్రేమికుల్ని తీరని దుఃఖంలోకి తీసుకెళ్లారు. చికాగో నగరాన చిందిన రక్తం అంటున్నటువంటి పాట, ఆయన పాడినటువంటి ఆ గాత్రం, నాగన్న పేరు వింటే చెవులలో మోగుతుంది. నాగన్న గుర్తుకొస్తే చెవులలో మోగుతుంది. నాగన్న జ్ఞాపకంగా అలాంటి ఎన్నో పాటలు, విప్లవ గీతాలు నాగన్న జ్ఞాపకాలుగా, నాగన్న అభిమానులు అందరి చుట్టూ తిరుగుతున్నాయి. 1957లో ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం రాజారాం గ్రామంలో ఒక పేద గీత కార్మిక కుటుంబంలో జన్మించిండు నాగన్న. అలాంటి నాగన్న పేదరికం అనుభవిస్తూ పశువుల కాపరిగా, ఒక పాలేరుగా తన జీవితాన్ని ప్రారంభించిండు. చదువుకోలేదు, చదువుకోవడం కాదు కదా, బతకడమే కష్టంగా ఉన్నటువంటి ఆ గీత కార్మిక కుటుంబంలో పుట్టి పాలేరుగా మారి పశువులతోనే తన బాల్యాన్ని ప్రారంభించాడు. అయితే నాగన్నకు చదువుకోవాలన్నటువంటి కోరిక చాలా ఉండేది. కానీ రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబంలో పుట్టిండు కాబట్టి పశువుల కాపరిగానే బతుకు వెళ్ళదీయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. నాగన్న తల్లిదండ్రులు కళ్ళు గీసి నాగన్నను సాదిరు. కానీ నాగన్న బాల్యమంతా కూడా పశువుల కాపరిగా మొదలైంది. ఆ పశువుల కాపరిగా ప్రారంభం కావడమే నాగన్న యొక్క ఆలోచనలను తీవ్ర ప్రభావితం చేసింది. కూలి బతుకులు, ఎట్టి బతుకులు ఎలా ఉంటాయి, ఈ కూలి బతుకులు పోవాలంటే ఏం చేయాలి, ఈ కూలి బతుకులను పారదోలాలంటే మనం ఎలా బతకాలి అన్నటువంటి ఆలోచనలు, సామాజికటువంటి ఆలోచనలు నాగన్నలో రేకెత్తించాయి. చదువుపై మమకారంతో రాత్రిపూట బడుల్లో 2వ తరగతి వరకు చదువుకుంటూ నాగన్న. అయితే నాగన్న పుట్టిన ఖమ్మం జిల్లా ఏదైతే ఉందో, ఆ ఖమ్మం జిల్లా కమ్యూనిస్టు పార్టీలకు పెట్టని కోట కాబట్టి ఆ కమ్యూనిస్టు ప్రభావం ఏదైతే ఉందో అది నాగన్న ఆలోచనలపైన కూడా తీవ్రంగా ప్రభావం చూపించింది. నాగన్న గొంతు సహజంగా ఒక విభిన్నంగా ఉంటుంది. ఆ గొంతు ఆలపిస్తే చాలా మధురంగా ఉంటుంది. ఆ మధురం ఏదైతే ఉందో, నాగన్న తన ఆలోచనలు ఒక పాటగా కట్టి దానికి ఒక రాగం తీసి ఆలపించడం మొదలుపెట్టిండు. తర్వాత ఆ పాటలను, ఆ ఆలోచనలను కానూరి వెంకటేశ్వరరావు గారితో తొలుతగా పంచుకొని ఒక పాటకు రూపం రూపించి బుర్రకథ రూపంలో ప్రజలను చైతన్యం చేసేటువంటి ఆలోచనతోటి నాగన్న గాత్రం మొదలైంది. అయితే తన ఊరికి చెందినటువంటి శ్రీహరి గారు కానివ్వండి, లేకపోతే వెంకటేశ్వరరావు కానివ్వండి, అమరగాని వెంకటేశ్వర గారిని వాళ్ళు ఎన్కౌంటర్లో చనిపోవడంతో నాగన్నకు కమ్యూనిస్టు భావజాలము, తర్వాత ప్రభుత్వ బూటక ఎన్కౌంటర్ల పైన వ్యతిరేకత, కమ్యూనిస్టు భావజాలానికి చాలా దగ్గరగా అయ్యే విధంగా చేసి తొలుతగా ఆ అమరుడు వెంకటేశ్వరరావు గారి గురించే ఒక పాటను ఆలపించిండు నాగన్న. అక్కడి నుంచి మొదలైనటువంటి నాగన్న విప్లవ గీతాల పరంపర గోదావరి లోయలో ప్రవాహంలో ప్రవహిస్తూనే ఉంది, ప్రజలను చైతన్యం చేస్తూనే ఉంది. ముఖ్యంగా ఇందిరాగాంధీ దేశంలో పెట్టినటువంటి ఎమర్జెన్సీ కాలంలో నాగన్న ఆ చీకటి జీవితాన్ని గడుపుతూ ప్రజలను ఆ చీకటి జీవితంలో తన బుర్రకథ ద్వారా చైతన్యం చేయడం ప్రారంభించాడు. దీనికి తోడు ఎక్కడ విప్లవ సాహిత్యం ఉన్నా అక్కడ నాగన్న హాజరై ఆ విప్లవ సాహిత్యాన్ని పెంచుకొని, ఆ విప్లవ భావజాలాన్ని పెంచుకొని అరుణోదయ సంస్థకు దగ్గర అయ్యాడు నాగన్న. పరకాల నాగన్న అంటే ఎవరికి తెలియదు. నాగన్న ఇంటి పేరు పరకాల. కానీ అరుణోదయ నాగన్నగానే తన తుదిశ్వాస వరకు కూడా
ప్రజల నోటిలో మెదిలిండు. అయితే ఆ అమరులు బూటకపు ఎన్కౌంటర్లు ఎక్కడ జరిగినా కానీ ఆ ఎన్కౌంటర్ల పైన నాగన్న యొక్క గాత్రం వెంటనే వచ్చేది. శ్రమ పైన నాగన్న యొక్క గాత్రం వచ్చేది. బాల్యం పైన నాగన్న గాత్రం వచ్చేది. నాగన్న పాడినటువంటి ప్రతి పాట కూడా ప్రజలను ఆలోచింపజేసేలా ఉండేది. నాగన్న పాడినటువంటి ప్రతి పాట ప్రజలకు దగ్గరయ్యింది. విప్లవ గీతాలు విప్లవ కళాకారులకు మాత్రమే దగ్గరైతే అనుకుంటారు, కానీ కాదు, ప్రజలకు దగ్గరైంది. నాగన్న పాట ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయేలా చాలా పాటలు పాడిండు. కానీ నాగన్న తన జీవితాన్ని ఏ రోజు ఉన్నతిగా బతకాలన్నటువంటి ఆలోచన చేయలేదు. తన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో తన బతుకు కూడా అలానే ఉండాలనుకొని చాలా సింపుల్ జీవితాన్ని అలవాటు చేసుకొని చాలా ఇల్లు లేకుండా, ఓ ఆస్తి లేకుండా, నిరుపేదలని ఏ రోజు ఫీల్ కాకుండా తన జీవితాన్ని ముగించిండు నాగన్న. 1980లో నల్గొండ జిల్లాకు చెందినటువంటి గౌరమ్మ అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు నాగన్న. ఆమె గౌరమ్మ ప్రజాశీల సంఘాల్లో పనిచేయడం వల్ల లక్ష్మక్కగా పేరు తెచ్చుకుంది, గుర్తింపు తెచ్చుకుంది. ఆ లక్ష్మక్కతో జీవితాన్ని గడిపినటువంటి నాగన్నకు అజయ్ అనేటువంటి కుమారుడు ఉన్నాడు. అతను కూడా నాగన్న లాగానే గాయకుడు, నాగన్న గాత్రమే, నాగన్న ఇచ్చినటువంటి ఆస్తే అజయ్కి ఆ గొంతు ఇచ్చిండు. కాబట్టి అజయ్ కూడా అదే కళాకారుడిగా వస్తున్నాడు. నాగన్న చనిపోయే నాటికి ఖమ్మంలో తనకు ఒక సొంత ఇల్లు లేదంటే నాగన్న బతికినటువంటి బతుకు ఎంత గొప్పదో ఆలోచించండి. ఏ రోజు తనకంటూ ఒక ఆస్తిని కోరుకోలే, ఏ రోజు తనకంటూ ఒక విలాసవంతమైన జీవితాన్ని కోరుకోలే. తాను పాట పాడితే పైసలు వస్తాయి, తాను పాట రచిస్తే పైసలు వస్తాయి, కానీ తన పాటని ఏ రోజు అమ్ముకోలే. తన పాటను, తన గాత్రాన్ని ఎక్కడ కూడా అమ్ముకోలే. విప్లవాల కోసమే పాట రాసిండు, విప్లవాల మీదనే పాట పాడిండు, అమరుల కోసమే పాట ముందుకు వచ్చిండు, అమరులతోనే పాటగా మిగిలిండు. కాబట్టి నాగన్న ఒక జీవితం చాలా ఉదాసీనంగా కనిపించి చాలా గొప్పగా ముగిసిందని చెప్పొచ్చు. నాగన్న చనిపోయే ముందు అనారోగ్యం పడి ఒక ఆసుపత్రిలో కోమాలోకి వెళ్ళిపోయి చికిత్స పొందుతుంటే ఆయన గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా వెళ్ళి కన్నీటి పర్యంతమయ్యారు. అక్కడ ఖమ్మంలోని ఒక ఆసుపత్రి ఉచితంగా సేవలు అందించింది నాగన్నకు. కాబట్టి నాగన్నను చివరి వరకు బతికించుకోవాలని చూసుకున్నారు. ఎందుకంటే తరాలు తరలుతున్నాయి, కానీ ఆ గొప్ప తరం ఏదైతే ఉందో అది కనుమరుగవుతుంది. ఆ గొప్ప తరం మూగబోయినట్టు అవుతుంది. ఈ తరాల యొక్క గొప్పతనం తర్వాత తరాలకు కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. నాగన్న అరుణోదయ నాగన్నగా చాలా గొప్పగా పేరు తెచ్చుకున్నాడు. ప్రజల మధ్యలో చిరస్థాయిగా నిలిచిపోయాడు. నాగన్న కలం ఆగిపోయిందాం కానీ గలం మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఇంకా వినిపిస్తూనే ఉంది. నాగన్న సినిమాల్లో కూడా పాటలు పాడాడు. ముఖ్యంగా నారాయణమూర్తి కమర్షియల్ సినిమాల్లో పాటలు రాయలేదు, పాడలేదు. ముఖ్యంగా నారాయణమూర్తి తీసినటువంటి దర్శకుడు నారాయణమూర్తి తీసినటువంటి దండోర సినిమా కానివ్వండి, కూలీ సినిమా కానివ్వండి, ఆ సినిమాల్లో కొంగు నడుముకు చుట్టవే చెల్లమ్మ, కొడవళ్ళు చేపట్టవే అనేటువంటి పాటలు పాడిన. సో నాగన్న పాడినటువంటి పాట ఫస్ట్ గుర్తొచ్చేది చాలామందికి చికాగో నగరాన చెందిన రక్తం. అసలు ఆ పాట ఖమ్మం జిల్లాలోనే ఇల్లందు ఏరియాలో అమరుడైనటువంటి ఒక లింగన్న మీద ఒక ఎస్టీ బిడ్డ ఆ గిరిజన బిడ్డలకు అండగా ఉండి మైనింగ్ సంస్థలు చేస్తున్నటువంటి దుశ్చర్యలకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఆ పోరాటంలో అమరుడైనటువంటి ఒక లింగన్న గురించి చికాగో నగరాన చెందిన రక్తము ఇక్కడ రోళ్ళగడ్డకు వచ్చి ఉంది అని దానికి ఒక కలిపి చాలా గొప్పగా సాహిత్యాన్ని అందించి ఆ సాహిత్యానికి అద్భుతమైనటువంటి రాగాన్ని ఆలపించిండు నాగన్న. అది అందుకే నాగన్న అనగానే గుర్తొచ్చేటువంటి పాట చికాగో నగరాన చెందిన రక్తం. అసలు నాగన్న గురించి చెప్పుకుంటూ పోతే చాలా పాటలు ఉన్నాయి, చాలా సాహిత్యం ఉంది. బుర్రకథ ద్వారా చైతన్యం చేసిండు, పాటల ద్వారా చైతన్యం చేసిండు, పల్లెలకు వెళ్ళిండు. ఎమర్జెన్సీ కాలంలో చీకటి జీవితాన్ని గడిపి కూడా ప్రజలతోనే చైతన్యం చేసే పాత్రలోనే ఉన్నాడు. కాబట్టి విప్లవ గీతాలలో నాగన్న యొక్క పాత్ర ఒక 50 ఏళ్ళ ఒక 50 ఏళ్ళ కాలం ఉన్నదని చెప్పవచ్చు. ఆ విప్లవ గీతాలతోటి 50 ఏళ్ళ కాల ప్రయాణంలో నాగన్న యొక్క ప్రయాణం చాలా గొప్పగా ఒక మైలురాయిగా నిలిచిపోయిందని చెప్పవచ్చు. అలాంటి గొప్ప గాయకుడు నాగన్న మన మధ్య లేకపోయినా ఆయన పాటలు మన చెవిలోనే ఉన్నాయి, మన మధ్యలోనే ఉన్నాయి. మనలాంటి ఎంతోమంది ప్రజల్లో, ముఖ్యంగా పేద ప్రజల్లో నాగన్న యొక్క పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. నాగన్న యొక్క జ్ఞాపకాలు చిరస్థాయిగా నిలిచిపోయినాయి. అలాంటి నాగన్నకు కన్నీటి నివాళులర్పిస్తూ